ఎన్టీఆర్ అభిమానులందరికీ ఇదొక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు రా ఎన్టీఆర్ అనే సంస్థ పేరుతోటి సేవలు అందిస్తున్నటువంటి సంస్థని మూసివేస్తున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈ నెల 18వ తారీఖున ఒక తిరుపతిలోని అటు నోవేటా హోటల్లో ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన తర్వాత కూడా అటు రా ఎన్టీఆర్కి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి కూడా అటు సాయి రూప్ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటివరకు సాయి రూప్ చెప్పిన దాని ప్రకారం కూడా అయితే 100 కోట్లతోటి ఊరు వాడ అనే కార్యక్రమంతో పాటు అటు యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలని కూడా చేపడతామని కూడా అటు సాయి రూప్ అటు 18వ తారీఖు కండక్ట్ చేసినటువంటి ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఉదయం ఏదైతే దీనికి సంస్థకు సంబంధించినటువంటి రా ఎన్టీఆర్ అనే సంస్థను షట్ డౌన్ చేస్తున్నామని అటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆ సాయి రూప్. అయితే ప్రస్తుతానికి కూడా గతంలో చేసినటువంటి ఏవైతే ఇప్పుడు 100 కోట్ల వ్యయంతో మేము ఊరు వాడ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్న సందర్భంలో కూడా చాలా వరకు అటు ఎన్టీఆర్ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సందర్భంలో కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి టీం కూడా స్పందించడం జరిగింది. ఈ సంస్థ ఏదైతే రా ఎన్టీఆర్ అనే సంస్థకు ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అటు ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత అటు రా ఎన్టీఆర్ సంస్థకు సంబంధించినటువంటి సాయి రూప్ కావచ్చు మిగతా వారంతా కూడా అంటే ఎన్టీఆర్ను కలవనివ్వకుండా మధ్యలో ఉన్న వ్యక్తులు ఆపుతున్నారని దానికి సంబంధించి కూడా అటు మేము తనని కలవలేకపోతున్నామని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఊరు వాడ కార్యక్రమంతో 100 కోట్ల వ్యయంతో అటు ఊర్లకు సంబంధించి కావచ్చు అన్డెవలప్మెంట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మేము సేవలు అందిస్తామో అటు యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మేము ఇక్కడ చేయూతను అందిస్తామని కూడా అటు చెప్పడం జరిగిన సందర్భంలో కూడా రా ఎన్టీఆర్ సంస్థని ఇంత ఆకస్మికంగా అంటే ఇంత సడన్గా ఆపేయడానికి గల కారణాలు ఏంటి? అటు ఎన్టీఆర్ పొలిటికల్గా ఒకవేళ ఎంట్రీ ఇచ్చినట్లయితే అక్కడ టీడీపీ పార్టీకి కూడా చాలా వరకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏమైనా ఈ సంస్థకు సంబంధించిన వారికి కూడా ఏమైనా బెదిరింపులు వచ్చాయా, లేదంటే ఏదైనా సందర్భంలో కూడా అంటే ముందుకు వెళ్ళలేము ఇన్ని ఇబ్బందుల తర్వాత కూడా ముందుకు వెళ్ళలేమన్న సందర్భంలోనే దీన్ని షట్ డౌన్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా ఈ సంస్థ అనేది ఇప్పుడు ఏర్పడింది కాదు, గతంలో ఏదైతే కోవిడ్ టైంలో ఏర్పాటు చేసి కోవిడ్ టైం నుంచి కూడా 2026 నుంచి కూడా దీని సేవలు అందిస్తూ వస్తున్నారు. అప్పుడు కోవిడ్ టైంలో కూడా 365 డేస్ సర్వ్ అంటూ కూడా వీళ్ళు ముందుకు రావడం జరిగింది. అక్కడ చాలా మందికి కూడా ఫుడ్ అనేది అందించడం కూడా జరిగింది ఈ సంస్థతోటి. కానీ ఇప్పుడు ఏదైతే సడన్గా అటు రా ఎన్టీఆర్ పేరుతో ముందుకు రావడము అటు ఊరు వాడ కార్యక్రమంతో ముందుకు వెళ్ళడం పట్ల కూడా అంటే ఇది సేవా కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారనే అప్పుడు వాదనలు వినపడ్డ సందర్భంలో కూడా ప్రస్తుతానికి దాని తర్వాత కూడా చాలా వరకు కూడా వివాదాలు నెలకొన్న సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి రా ఎన్టీఆర్ సంస్థను కూడా ఆపివేయడం పట్ల కూడా చాలా వరకు అంటే ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు ఏమై ఉంటుంది అనే దానిపైన కూడా ఇంకా జవాబు రావాల్సి ఉంది. అందులోనూ ఇప్పటికే ఏదైతే ఊరు వాడ కార్యక్రమాన్ని కండక్ట్ చేశామని రా ఎన్టీఆర్ ప్రకటించిందో దాని తర్వాత నుంచి కూడా చాలా వరకు 100 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఊరు వాడ కార్యక్రమాన్ని చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే సందర్భంలో ఎన్టీఆర్ టీం స్పందించడం జరిగింది. ఏదైతే రా ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి సంస్థకు కావచ్చు అది ఎన్టీఆర్కి కావచ్చు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈ ఫండ్స్ అనేవి 100 కోట్ల ఫండ్స్ని ఈ రా ఎన్టీఆర్ సంస్థ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ సందర్భంలోనే మన ఒత్తిళ్లు ఉన్న కారణం చేతనే ఈ సంస్థను మూసివేసే సందర్భం వచ్చిందా లేదంటే ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా అనైతే తెలియాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.